యేసయ్యా ఆకాశములకు సృష్టికర్తవైన అద్వితీయ దేవా నా యేసయ్యా సియోనులో నుండి ఆశీర్వదించుచు హెచ్చించువాడవు నీవే కదా సియోనులో నుండి ఆశీర్వదించుచు హెచ్చించువాడవు నీవే కదా సియోనులో నుండి ఆశీర్వదించుచు హెచ్చించువాడవు నీవే కదా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. నీ వెనుక ఉన్నవారు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరవశిస్తున్నారు. నీ ముందున్న వారిలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు దూరంగా ఉన్నాడా? నీ వెనక ఉన్న వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చిన వాడు నీకు దూరంగా ఉన్నాడా? పొందుకో ఇప్పుడే. అడిగిన వారికి అడిగిన వారికి అడిగిన వారికి అడిగిన వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించు. ఇప్పుడే 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 యేసు నామములో జీవింపజేసే ఆత్మ ఆవరించును గాక. పొందు 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 పరిశుద్ధాత్మడానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మడానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మడానికి స్తోత్రమయ్యా. నేను బ్రతకాలి, నేను బ్రతకాలి, నేను బ్రతకాలి, నేను బ్రతకాలి ప్రభువా, నేను బ్రతకాలి ప్రభువా. ధాన్యం ఉన్న చోటికి వెళ్తాను, నన్ను బ్రతికించే వాడలోడికి వెళ్తాను, ధాన్యం ఉన్న చోటికి వెళ్తాను, నన్ను బ్రతికించే వాడలోనికి ప్రవేశిస్తున్నాయి. ఏ క్రమములో ఉండాలో ఆ క్రమములో నేను ఉంటాను.
ఏ క్రమములో ఉండాలో సంఘములో నేను బ్రతుకున్నట్లుగా క్రమములో ఉంటాను. నేను నా కుటుంబం బ్రతకాలి, నేను నా భర్త బ్రతకాలి, నేను నా భార్య బ్రతకాలి, నేను నా కూతురు బ్రతకాలి, నేను నా కుమారులు బ్రతకాలి. నేను కీడు చేయటం మానేస్తాను, మేలు చేస్తాను. ఎవరికి కీడు చేయలేకుండా నన్ను బ్రతికించే ధాన్యముని వెతుక్కుంటూ వెళ్తాను. నన్ను బ్రతికించే సంఘముని ఓడలోనికి వెళ్తాను. ఇదిగో నన్ను బ్రతికించే నీ ఆత్మను స్వీకరిస్తున్నాను, నీ ఆత్మను అంగీకరిస్తున్నాను, నీ ఆత్మను నమ్ముతున్నాను. ఎండిపోయి ఉన్నాను ప్రభా, నీ జీవాత్మ నాలోనికి పంపించు. నేను బ్రతుకున్నట్లుగా నీ ఆత్మ నా మీదకి పంపించు అని ఆశపడిన వారు నీ కుడి చేయి పైకెత్తండి. నేను మిమ్మల్ని ప్రభు చేతికి అప్పగించి దావీదు మీదకి వచ్చిన బలమైన ఆత్మ నీ మీదకి వచ్చినట్లుగా, శాంసోను మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి ప్రతి కట్లు కాకబడిపోయినట్లుగా నిన్ను జీవింపజేసి నిత్యము ఎల్లకాలం బ్రతికి ఆ నిత్యత్వంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళే ఆ ఆత్మ నీ మీద ఈరోజు విశేషమైన రీతిగా నిన్ను ఆవరించున్నట్లుగా ఈ రోజు నుండి నీ సొంత జ్ఞానం, సొంత బుద్ధి, సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు నాశనమైపోయి పరిశుద్ధాత్మయే నేను సంపూర్ణంగా ఆవరించి నడిపించినట్లుగా, నేను బ్రతికింపచేయనట్లుగా, నిన్ను బ్రతికింపచేయనట్లుగా, నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికింపచేయనట్లుగా దైవ శాంతులైన మనలో ఏకీభవించి ప్రార్థన చేయబోతున్నాను. నేను బ్రతకాలి ప్రభా, నాకు ధాన్యం కావాలి, నేను ఆ ఓడలో ప్రవేశిస్తాను, నాకు పరిశుద్ధాత్మ కావాలి అన్నవారు నీ కుడి చేయి పైకెత్తండి. నువ్వెవరు అయినా ఎంతటి వాడివైనా బ్రతకాలని ఆశపడి నువ్వు నీ కుడి చేయి పైకెత్తు. నీ చేయి చూస్తున్నాను. ఆయన బయట రూపం మాత్రం చూసే దేవుడు కాదు. ఆయన రాజు కాదు, చెట్టు కాదు, బొమ్మ కాదు, విగ్రహం కాదు. ఆయన చూస్తున్న దేవుడు. ఎదురు చేయి చూసి మా ప్రార్థనను దేవుడు ఆమేనని చెప్పి నీ తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాన్ని కావాలనిస్తున్నాం. నీ దీన దాసులను అభిషేకించి మేము బ్రతుకున్నట్లుగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బ్రతకాలని ఆశతో ఇదిగో ధాన్యము మొదలైన వాక్కు మొదలైన సంఘమును వస్తాం. మమ్మల్ని బ్రతికించే సంఘంలోనికి మేము చేరతాము. మాకు బ్రతికింపజేసే పరిశుద్ధాత్మ కావాలని చేతులైన ప్రతి పీడను నీ దాసునిగా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ రోజు నుండి విశేషమైన జీవం వాళ్ళు ప్రవేశించుగాక, జీవాత్మ బలముగా చేయగాక. ఇది మొదలుకొని అణువణువు పరిశుద్ధాత్మగా నీవే ఏలుదువుగాక. పరిస్థితి, నామకార్థ పరిస్థితి, కర్మని పరిస్థితి, పాత ప్రాచీన పరిస్థితి యేసు నామములో ఇప్పుడే తొలగిపోవుగాక. నూతనమైన ఆత్మ, నూతనమైన జీవం, నూతనమైన మనస్సు, నూతనమైన హృదయంతో ఈ రోజు నుండి జీవించుగాక. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని నీ కృప చేత ఆవరించి నీ మహిమల రాకడ కొరకు
ఏర్పాటులో ప్రతి ఎదుర్కొని ఎదుట నిలబడే శక్తిమంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. రాత్రి నీ సన్నిధిని ప్రసన్నత, నీ నడిపింపుని అభిషేకించి మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ 4 రోజులు నీ కృప మమ్మల్ని క్షమించావు, నీ సన్నిధి మమ్మల్ని క్షమించావు, నీ ఆత్మ మమ్మల్ని క్షమించావు, నీ కృప ఆదరింపచేశావు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ చివరి ప్రార్థన వరకు అటు మనువు నువ్వు ఏలావిని స్తోత్రాలు, అటు మనువు నువ్వు పాలించావు స్తోత్రాలు, అటు మనువు నువ్వు నాయకత్వం వహించావు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఎడమోను విడిచి కుడి ఎడమను వెనక ముందు విస్తరింప శరణు ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింప చేసేదని చెప్పిన నీ వాగ్దానాన్ని సంవత్సరం పూర్తయ్యే లోపు విస్తారంగా ఫలించుగాక. నెరవేర్చినందుకు వందనాలు, నెరవేర్చి సకల పరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరి గృహాలకు వెళ్తుంటే నీ కృప సన్నిధిలో తోడుగా ఉంచు. చేతులెత్తున్న ప్రతి ఒక్కరిని పరిపూర్ణంగా నీ ఆత్మ చేత నడిపించున్నాను. యేసు పరిశుద్ధమైన శక్తిగల నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి మనకును ఈ హేమోను మినిస్ట్రీకి దీని నాయకత్వం వహించి నడిపిస్తున్న కర్ణకరణని విజయాన్ని సదాకాలము మనందరికీ తోడైన నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.